సలార్ కంటే ముందు చేసిన ఒక పెద్ద సినిమాస్ ఏమైనా ఉన్నాయా సార్? సూపర్ హిట్ అయినాయి కానీ. రీసెంట్లీ భగవత్ కేసరి అనిల్ రావుపూడి గారిది. ఓ సూపర్ హిట్ సినిమా. హీరో ఇంట్రడక్షన్ జైల్ సీక్వెన్స్ ఉంది కదండి, అది చేశారండి. ఎలా ఉంది సార్ బాలకృష్ణ గారితో ఇంట్రాక్షన్ కానీ? సార్తోనే ఆ సినిమా మూడో సినిమా అండి నేను చేయడము. భగవత్ కేసరి కన్నా ముందు వీరసింహారెడ్డి చేశాను, దానికన్నా ముందు లెజెండ్ చేశాను బోయపాటి సార్ది. ఎలా చూస్తారు సార్ జూనియర్స్ని పలకరించినప్పుడు కానీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎవరండి? బాలకృష్ణ గారు. అయ్యో అద్భుతం అండి, అందరిని పలకరిస్తాడు, అందరు ఎవరు విష్ చేసినా కూడా మళ్ళీ రివర్స్ విష్ చేస్తాడు. అంత పెద్ద సూపర్ ఆయన, అంత పెద్ద స్టార్కి అవసరం లేదు. ప్లస్ ఆయన అందరినీ ఈక్వల్గా పరామర్శిస్తాడు. ఆయన ఉన్న తోటి ఆర్టిస్టులకు మంచి చెప్తాడు, మంచి విషయాలు ఏంటో చెప్తుంటాడు. ఫైట్ సీక్వెన్స్లో కూడా మీరు ఫైటర్స్ కాదు ఆర్టిస్టులు, టేక్ కేర్ యువర్ సెల్ఫ్, ఇక్కడ ఏమన్నా అవుతే ఎవడే పట్టించుకోడు, సో జాగ్రత్త అని చెప్పేసి మంచిగా చెప్తాడు. అట్లా చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారు, సలార్లో ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరితో మీరు వర్క్ చేశారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. సో ది బెస్ట్ రిసీవ్ చేసుకోవడంలో కానీ చూడడంలో కానీ ఇంకేమైనా ప్రత్యేకతలు ఉంటాయి, ఎవరికి ఇస్తారు సార్ ఫస్ట్ ప్లేస్? రవితేజ అండి. రవితేజ గారు. రవితేజ ఎలా? ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ఈడియట్ నుంచి. ఓకే. ఆయన సినిమాలు ఆల్మోస్ట్ ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, చాలా సినిమాలు చేశాను. క్రాక్ చాలా. రవితేజ గారి రామ్వి చాలా సినిమాలు చేశానండి నేను. అయితే డౌన్ టు అర్త్ కదా రవితేజ అన్నయ్య కూడా. ఆయన కష్టం ఏంటో తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు. సో ఆయన చూసేసి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు అప్కమింగ్ ఆయన మూవీస్లో ఏమైనా ఉన్నాయా సార్ చేయాల్సినవి? చేస్తానండి. ఇప్పుడైతే ఆయన ఈగలు జరుగుతుంది. హరీష్ అన్నది స్టార్ట్ అయింది కదా, హరీష్ శంకర్ గారిది. చేస్తాను అది ఖచ్చితంగా. సలార్తో మీకు మంచి ఫేమ్ వచ్చింది సార్, కానీ ఈ స్టేజ్కి రావడానికి మీరు 20 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు. అవునండి. సో వచ్చిన స్టార్టింగ్ మీకు బాధ కలిగించే సంఘటనలు ఏమైనా జరిగాయి? ఇప్పుడు ఆఫర్ల కోసం ప్రతి ఆఫీస్ మెట్లు ఎక్కాలి, అలాంటి సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు సార్? ఖచ్చితంగా పడ్డానండి. ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి. అప్ డౌన్స్, ఇండస్ట్రీ అన్నప్పుడు అప్ డౌన్స్ ఉంటుంటాయి. ఇప్పుడు నాకే కాదు, అందరు ఆర్టిస్టులకు అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. సో నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేసి నేను ఆఫీస్కి కలవడం జరిగేది. సో చెప్తాను అనేసరికి ఇంకొక ఆఫీస్కి వెళ్ళాను. సార్ ఇట్లా సినిమా స్టార్ట్ అవుతుంది, ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి సార్ అంటే, సరే నేను చెప్తానమ్మా టచ్లో ఉండండి అంటారు. సార్ అది సార్ మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్ అంటే, సరే మా 2 days తర్వాత కనబడు అంటారు. ఆ 2 days తర్వాత వెళ్ళేసి మళ్ళీ ఒకసారి సార్కి కనబడదు అంటే, సార్ ఉంటాడు అక్కడ, లేడని చెప్పు పంపించేసేయండి అని చెప్తే అంటారు. సార్ చూస్తాను కనబడతాడు మనకి, సార్ లేడని చెప్పు పంపించేసేయండి అని అంటారు. బయటకు వచ్చేసి మళ్ళీ ఫీల్ అవుతుండే, సార్ ఏంటి ఎలా అన్నాడు అని చెప్పేసి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వెళ్తుండే. మళ్ళీ వెళ్తే మళ్ళీ అది సేమ్ యాజ్ ఇట్ ఇస్, లేడని చెప్పి పంపించేసేయండి అని చెప్పేసి ఆ స్ట్రగుల్స్ పడ్డాము. ఇక అందరికి ఉంటాయిలేండి ఇక స్ట్రగుల్స్. దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసిందా? అప్పుడు అంటే కొత్తగా కదండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, డెవలప్ అయింది, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్. అప్పట్లో ఫేస్బుక్ ఇవన్నీ లేవు కదండి, ఇన్స్టాగ్రామ్ ఇట్లా. ఇప్పుడు కొంచెం సీనియారిటీ వచ్చింది, 20 years అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ అందరు కో డైరెక్టర్స్, మేనేజర్స్, డైరెక్టర్స్ అందరూ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదో వాట్సాప్లో ఎవరితో మాట్లాడాలో, మనం ఒకవేళ వాళ్ళు బిజీ ఉన్నా కూడా మనం వాట్సాప్లో హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి 2 ఫొటోస్ పెట్టేసి స్టూడెంట్స్ సార్ ఏమైనా సూటబుల్ క్యారెక్టర్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ మీ అని చెప్పేసి పెడితే ఉంటే ఉంటుందని చెప్తారు, లేదంటే ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. ఓకే.